సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం, సీఎం చంద్రబాబు. మన గ్రామాల్ని మనమే పాలించుకుందాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ. యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవు, పోలండ్ పర్యటనలో మోదీ వ్యాఖ్య. తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు. హెర్నియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం, సీఎం చంద్రబాబు. ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం సంభవించిన ఎసెన్షియా కంపెనీని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి చెలించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోనే లారస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిశ్రమల్లో అంతర్గత ఆడిట్ చేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచే పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తున్నాం. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో మేం వేధింపులకు పాల్పడం, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువస్తాం. వారందరితో బృందంగా తనిఖీలు చేయిస్తాం. వాటి నివేదికలను ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవడానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిశ్రమ యాజమాన్యం నుంచే సమకూర్చుతున్నామని సీఎం ప్రకటించారు. ఈ సాయం 24 గంటల్లోనే అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్షతగాత్రులకు వేగంగా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందడం, పదుల సంఖ్యలో కార్మికులు గాయపడటంపై రాంబిల్లి తహసీల్దార్ భాగ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీపై 106, 125B, 125(1) భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన గ్రామాల్ని మనమే పాలించుకుందాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన గ్రామాల్ని మనమే పాలించుకుందాం, స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందాం. అందుకే ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వీటిలో మహిళలు, యువత భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఊళ్ళో ఏ పనులు చేపట్టాలో చర్చించి వాటిని దగ్గరుండి చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్ల రూపాయలతో 87 రకాల పనులు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2019-23 మధ్య రాష్ట్రానికి 40,579 కోట్ల రూపాయలు వస్తే గత ప్రభుత్వం ఏం చేసిందో గానీ ఆ ఫలితాలు కనిపించట్లేదు. ఉపాధి పనులు, ఇతరత్రా నిధుల ఖర్చుపై సోషల్ ఆడిట్ సరిగా జరగలేదు. సోషల్ ఆడిట్పై మరో పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ ఆడిట్ విభాగాన్ని ఒక నిజాయితీపరుడైన పోలీసు ఉన్నతాధికారికి అప్పగించాలనుకుంటున్నాం. గ్రామాల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమయ్యేలా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన
982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పట్టాభూములుగా మార్చేసి వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. పలమనేరు ఆర్డీఓలుగా పనిచేసిన పులిస్ శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్లు గుర్తించింది. వీరంతా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యూటేషన్లో అక్రమాలు చేసినట్లు నిర్ధారించింది. బిఎన్ఎస్, భూకబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద వీరందరిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీల పరమైన 982 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని, ఈ కుట్రపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కుంభకోణంపై ప్రాథమిక విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక సమర్పించింది. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ, కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది. సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తదనంతర చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసుల వైఖరి తీవ్ర కలవరానికి గురిచేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. తమ దర్యాప్తు సందర్భంగా పోలీసుల వైపు నుంచి కనిపించిన వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనానికి సిబిఐ స్థాయి నివేదికను సమర్పించింది. ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని వ్యాఖ్యానించింది. ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీస్ అధికారి తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, ఘటనా సమయంలో విధుల్లో ఉన్న మరో 4 వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోల్కతాలోని ప్రత్యేక కోర్టు గురువారం అనుమతించింది. దర్యాప్తు అధికారులు ప్రశ్నించినప్పుడు సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో సత్యశోధన పరీక్ష నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు అనుమతి పొందింది. బీసీలకు మెరుగైన స్వయం ఉపాధి. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన బీసీ కార్పొరేషన్లకు ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్లీ జవసత్వాలు రానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలైన స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం అమలుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో 50% రాయితీతో గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక భరోసా ఇవ్వగా ఇప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి 3 స్లాబుల్లో అందించాలని నిర్ణయించారు. ప్రతి స్లాబ్లోనూ లబ్ధిదారులు తమ వాటాగా 10% చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ ఇచ్చి మిగిలిన 50%ను బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. ఏటా 1.25 లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చేయూత అందించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు లబ్ధిదారుని వాటా, ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణం కలిపి ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవు.
పోలండ్ పర్యటనలో మోదీ వ్యాఖ్య. సమస్యలకు యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికి ప్రాంతీయంగా శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పోలండ్ పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్తో వార్సాలో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం టస్క్తో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దొరకదన్నదే భారత్ గట్టి నమ్మకం. శాంతి, సుస్థిరతల సత్వర పునరుద్ధరణ కోసం చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించడానికి మేం మద్దతిస్తాం. ఇందుకోసం స్నేహపూర్వక దేశాలతో కలిసి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను మోదీ, టస్క్ నొక్కి చెప్పారు. ఏ దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం, రాజకీయ స్వతంత్రలకు మరో దేశం భంగం కలిగించకూడదని పేర్కొన్నారు. తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2 తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2024 అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో గురువారం జరిగిన తొలి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీం విభాగాల్లో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులను అందించి సత్కరించారు. ఇందులో హైదరాబాద్లోని భారత వరి పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డులు అందుకున్నారు. లవణాన్ని తట్టుకుని నిలబడగలిగే 6 వరి వంగడాలను, లవణీయత, క్షారతలను తట్టుకునే 4 జన్యు రకాలను అభివృద్ధి చేసినందుకు డాక్టర్ కృష్ణమూర్తికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. స్వదేశీ పరిజ్ఞానంతో 5G బేస్ స్టేషన్ను అభివృద్ధి చేసినందుకు మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈయన అభివృద్ధి చేసిన 5G సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యపరమైన సెల్ ఫోన్లలో వినియోగించడానికి ఉపయోగపడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ 5G సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలోకి వచ్చింది. అలాగే డిజిటల్ ఫైళ్లను 50 రెట్లు కంప్రెస్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలో తొలిసారి అభివృద్ధి చేశారు. హెర్నియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే పొట్టలో చర్మం అడుగున ఏర్పడిన రంధ్రం పెద్దదైపోతూ సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ తిత్తిలోకి చేరుకున్న పేగులకు రక్త ప్రసరణ అందక కుళ్ళిపోవచ్చు కూడా. ఇలాంటప్పుడు ఆ పేగులు సెప్టిక్ అవుతాయి. ఇన్ఫెక్షన్ పెరిగి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొంతమందిలోనైతే పేగుల పనితీరు తలకిందులై మలం, ఆహారం కలిసిపోయి అవి వెళ్లే మార్గాలు తారుమారవ్వచ్చు. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. ఇలా జరగకుండా ఉండాలంటే హెర్నియా లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హెర్నియా రాకుండా ఉండాలంటే పొత్తికడుపు మీద ఒత్తిడి పడే పనులకు దూరంగా ఉండాలి. అలాగే సర్జరీల కోసం అనుభవజ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. సాధారణ ప్రసవం, సిజేరియన్ సర్జరీ తర్వాత తప్పనిసరిగా పొట్టకండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచుకోవాలి. దగ్గు తెప్పించే ధూమపానం మానేయాలి. పురుషులు ప్రోస్టేట్ గ్రంథి సమస్యలను సరిదిద్దుకోవాలి. బరువులెత్తేటప్పుడు క్రమపద్ధతి పాటించాలి. ఎత్తుకు తగిన బరువు మెయింటైన్ చేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. దగ్గుకి కారణమయ్యే రుగ్మతల్ని అదుపు చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
బోట్స్వానాలో 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం. దేశంలోని మైనింగ్ తవ్వకాల్లో భారీ వజ్రం ఒకటి బయల్పడినట్లు బోట్స్వానా ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2492 క్యారెట్లు ఉంటుందని, దేశంలో లభ్యమైన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని, గనుల నుంచి వెలికితీసిన వాటిలో రెండో అతిపెద్దదని భావిస్తున్నట్లు తెలిపింది. పతకాల వేటలో తెలుగు తేజాలు. టోక్యో ఒలింపిక్స్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఎన్నో అంచనాలతో బరిలో దిగారు. 8 మంది పతకాల కోసం పోటీ పడ్డారు. కానీ ఒక్కరూ పోడియంపై నిలబడలేకపోయారు. ఇప్పుడు అదే వేదికలో అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటి పతకం సాధించేందుకు తెలుగు పారా అథ్లెట్లు సిద్ధమయ్యారు. యువ రెజ్లర్ల పంజా. అండర్-17 ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్కు 4 స్వర్ణాలు. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత యువ రెజ్లర్లు పంజా విసిరారు. అదితి కుమారి, నేహా, పుల్కిత్, మాన్సీ లాథర్ తమ తమ బరువు విభాగాల్లో అండర్-17 ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇంగ్లండ్లో టీమిండియా టెస్ట్ సమరం. వచ్చే ఏడాది 5 మ్యాచ్ల సిరీస్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27ను ఇంగ్లండ్తో సమరంతో టీమిండియా మొదలుపెట్టనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్లో భారత్ 5 టెస్టులు ఆడబోతుంది. ఇంగ్లాండ్కు ఆధిక్యం. శ్రీలంకతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిక్యం సంపాదించింది. అయితే ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసే అవకాశాలు తక్కువే. ఆసీస్ జట్టులో 3 భారత అమ్మాయిలు. న్యూజిలాండ్, శ్రీలంకలతో ముక్కోణపు టీ20 సిరీస్లో తలపడే ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో 3 భారత సంతతి అమ్మాయిలకు చోటు దక్కింది. రిబ్యా, సమారా, హస్రత్ ఆసీస్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.